నిశ్చలంగా మన జీవన గమనంలో ముందుకెళ్తున్నప్పుడు కొన్ని టైమ్స్‌లో కొంతమందో, కొన్ని సంఘటనలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు చాలా కామ్‌గా జరిగే ఒక నదిలాగా సాగే మన జీవితంలో చాలా పెద్ద అలజడే వస్తది. ఆ టైంలో మనం ఏం ఆలోచిస్తాం? జనరల్‌గా అమ్మో! అసలు మన జీవితం ఏమైపోద్దో? ఇలాంటి సంఘటనలో, ఇలాంటి వ్యక్తిలో లేకపోతే మన జీవితం అక్కడ ఆగిపోద్దేమో! ఇలాంటి డౌట్స్ అన్నీ మనకొస్తూ ఉంటాయి. దాంతో పాటు భవిష్యత్తు అంధకారం అయిపోద్దేమో! దాని మీద పెద్ద అలజడి మన మనసులో ఉంటది. యాక్చువల్‌గా ఇదే మనం చేసే చాలా పెద్ద తప్పు జీవితంలో. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో చాలా పవర్‌ఫుల్ వ్యక్తిగా మారే శక్తి ఆ వ్యక్తికి ఉంటది. కానీ ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి చర్యల వల్ల మనం అక్కడే నిలిచిపోతాం. ప్రతి వ్యక్తి తన దైనందిక చర్య, తన దైనందిక జీవితం తన కంట్రోల్‌లో పెట్టుకుని, తన నిగ్రహంతో ఉంటే జీవితంలో ఎంత ఎత్తైనా వెదగలడు. ఎంత ఎత్తుకైనా పైకి పోగలడు. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే వ్యక్తులు కొన్ని సంఘటనల వలనో, కొంతమంది వ్యక్తుల వలనో చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అది ఎంత తొందరగా తెలుసుకుని మళ్ళా మన జీవన ప్రస్థానాన్ని ఒక టర్న్ అరౌండ్ చేసుకుని, ఒక యూటర్న్ చేసుకుని సాగిస్తే అద్భుతంగా ఉంటది. అలా కాకుండా అలా సంఘటనలు గానీ, ఆ వ్యక్తులు గానీ అవన్నీ మారిపోతుంటారు. వాళ్ళందరూ బానే ఉంటారు. కానీ మన జీవితంలో, మన ప్రయాణంలో అవి మాత్రం మనకి చాలా చేదు అనుభవాలు మిగులుస్తాయి కొన్ని సందర్భాల్లో. సో, ఆ టైంలో వాటన్నిటిని బాధ పెట్టుకుంటూ మనం కూర్చోవాలా? మన పనిని ఇంకా దృఢంగా చేసుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. మనల్ని మనం, మన శక్తిని మనం నమ్ముకునేంత గొప్ప సంస్కృతి ఇంకే దీనిలో అంటే ఎవరిని నమ్మినా మనకు రాదు. అది ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే. దాంతో పాటు లైఫ్‌లో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఒక జీవనదిలా నిశ్చలంగా, ఓపికగా ముందుకెళ్తూ ఉండాలి. మీరు చాలామంది గొప్ప వాళ్ళ జీవితం చూసే ఉంటారు. వాళ్ళు ఆ స్థాయికి వెళ్లారంటే, అంత నిశ్చలంగా ఉన్నారంటే, దాని వెనకాల వాళ్ళ పట్టుదల ఉంటది. ఏది జరిగినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా నేను ఈ స్థాయికి వెళ్ళే తీరుతానని చెప్పి. సో, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అది ఏ రంగంలో అయినా సరే. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మోడీ గారి కథ దగ్గర నుంచి, అబ్దుల్ కలాం గారి కథ దగ్గర నుంచి, జీవితంలో ఎన్నో కథలు. ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏ స్థాయి నుంచి ఐఆర్ఎస్ పాస్ అయ్యారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ తర్వాత ఎలా చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు పంజాబ్‌కి ఎలా ఎళ్లారు. ఇట్లా ప్రతి కథలో చాలా టర్న్స్ ఉంటాయి. చాలా వ్యక్తులుంటారు. చాలా వ్యవస్థలుంటాయి. చాలా సందర్భాల్లో అవమానాలుంటాయి. కానీ అవన్నీ తట్టుకుని నిశ్చలంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. చేయాల్సినవి చాలా ఎక్కువుంటాయి. ప్రతి దాని దగ్గర ఆగి, ఆలోచించి ఒక 10 ఏళ్ళు టైం తీసుకుని ముందుకెళ్ళే టైం మనకు లేదు. కాబట్టి నిశ్చలంగా ఉండండి. ఒక జీవనదిలా ముందుకు సాగుతూనే ఉండండి.